సమయంలో యుద్ధం మొదలవనుంది. కానీ ఆయుధం పట్టాల్సిన వాడు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో మార్గదర్శి చేయూతనిచ్చాడు. తన యోగమాయతో సమయాన్ని స్తంభింపచేసి ఆ యోధుడు మునిగిపోయిన గందరగోళం నుండి పైకి లేపాడు. ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. యోధుడనగా అర్జునుడు ప్రశ్నిస్తుంటే మార్గదర్శి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఏం చెయ్యాలో ఎందుకు చెయ్యాలో చెప్పాడు. ఆ తరువాత నిర్ణయించుకునే అవకాశం ఆ యోధుడికే వదిలేశాడు. చేస్తున్న యుద్ధం ధర్మమే అని గుర్తించి సమర శంఖాన్ని పూరించాడు. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సుమారు 700 శ్లోకాలు. వాటన్నిటినీ కలిపితే 18 అధ్యాయాలు, సంక్షిప్తపరిస్తే 18 విషయాలు అవుతాయి. అదే భగవద్గీత. ఇది ఆ యోధుడు చేసిన యుద్ధానికే కాదు, మనం రోజు ఎదుర్కొనే సమస్యలన్నిటినీ ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అసలు భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలు తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది. ఆనందంగా ఎలా జీవించాలని చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏంటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, అధ్యాత్మం అంటే ఏంటో చెబుతుంది. అది భగవద్గీత సర్వ మానవాళి కోసం. అది అర్థం చేసుకున్నవారు ధన్యుడు. గీత చదువుకో, నీ రాత మార్చుకో. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేత్తు నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జననము తప్పదు. అనివార్యమగు ఈ విషయము గూర్చి శోకింపతగదు. ధన్యవాదాలు.